గైస్ నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మనకి ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఒక్కొక్కసారి డిలీట్ చేస్తుంటారు కదా, బై మిస్టేక్ ఏదైనా రాంగ్ మెసేజ్ పెట్టినా డిలీట్ చేస్తారు, లేదంటే కొన్ని మెసేజెస్ని డిలీట్ చేస్తుంటారు, డిలీట్ ఫర్ ఎవరైనా కొట్టేస్తుంటారు. ఆ మెసేజ్ని మనం ఎలా చూడాలి అనేది, అదే నార్మల్ వాట్సాప్లో ఎలా చూడాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోలో ఇంకో ట్రిక్ అయితే ఉంది. మీకు ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండా మీరు ఆ మెసేజ్ని చదవచ్చు. అంటే బ్లూటెక్స్ వెళ్ళవచ్చు, మీరు వాట్సాప్లోకి వెళ్ళకుండా అయితే ఆ మెసేజ్ని అయితే చదవచ్చు. అది ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనికోసం అయితే మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే చాట్ బిన్ అనమాట. ఈ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. అవన్నీ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి అలా మీద ట్యాప్ ఇవ్వండి. అలా కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ చాట్ బిన్కి యాక్సెస్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పర్మిషన్స్ ఓకే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు దీని ద్వారా స్టేటస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే నెట్ ఆఫ్ చేశాను కాబట్టి స్టేటస్లో కనిపించట్లేదు. స్టేటస్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే అదంతా సెట్ చేసేసాం కదా. ఇప్పుడైతే మా మదర్ మొబైల్ నుంచి మెసేజ్ అయితే చేసాను, అదంతా మీకు స్కిప్ చేసేసాను ఇందులో చూపించకుండా. ఒకసారి చూడండి, పైనుంచి ఇలా ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు అమ్మ జస్ట్ డిలీట్ మెసేజ్ అని కనిపిస్తుంది. అంటే మెసేజ్ డిలీట్ చేసిన ఏం చేసినా ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. అవి మీకు రాకూడదు అనుకుంటే ఇక్కడ కిందకి ట్రాక్ చేసి డోంట్ నోటిఫై మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే ఆగిపోతాయి. ఇక్కడ చూడొచ్చు అమ్మ ఉంది, దీన్ని ట్రాక్ చేస్తున్నాను. హాయ్ అని పెట్టాను నేను. తర్వాత మళ్ళీ 2 మెసేజ్లు అయితే డిలీట్ చేస్తాను. అది ఇప్పుడు ఎలా చూడాలి చూద్దాం. ఇవైతే క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక మెసేజ్ అయితే పెట్టారు. తర్వాత మళ్ళీ 2 అయితే డిలీట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ కింద మెసేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, డిలీటెడ్ మెసేజ్. దానిపైన ఒక హాయ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ ఇవ్వండి. అంటే మీకు ఏ మెసేజ్ అయితే డిలీట్ అయినాయో దానిపైన ఒక మెసేజ్ ఉంటుంది కదా, దాని మీద టైప్ ఇవ్వండి, లాంగ్ ప్రెస్ ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ పైన కాపీ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే షేర్ సింబల్ పక్కన దాని మీద టైప్ ఇవ్వండి. చూడొచ్చు హాయ్ తర్వాత హౌ ఆర్ యూ తిన్నావని మెసేజెస్ అయితే కనిపిస్తున్నాయి. నేను జస్ట్ మీకు చూపించడానికి పెట్టాను ఇవి. అలా మీరు పైన ఏదైతే మెసేజ్ ఉందో దాని మీద లాంగ్ ప్రెస్ ఇచ్చి ఇక్కడ కాపీ మీద టైప్ చేస్తే ఈ మెసేజ్ అయితే మీరు చూడవచ్చు అనమాట, ఏం పెట్టారనేది. ఇంకా మీకు ఎవరైనా మెసేజ్ పెట్టినప్పుడు ఇక్కడ పైన నోటిఫికేషన్ చూపించాను కదా ఫ్రెండ్స్. అలాగే ఈ చాట్ బిన్లో చూసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అమ్మ చాట్ కనిపిస్తుంది. చాట్ ఎక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మెసేజ్ చూసినట్టు ఎవరైతే పెట్టారో వాళ్ళకైతే తెలియదు అనమాట. బ్లూటిక్స్ వెళ్ళవు. అలాగే మీరు ఆన్లైన్లో కూడా వెళ్ళనవసరం అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.